కృతయుగంలో వరాహస్వామి, కలియుగంలో వెంకటేశ్వర స్వామి తిరుమలనే తమ నివాసంగా ఎంచుకోవడానికి కారణం ఏమిటో మీకు తెలుసా? ఇద్దరు తిరుమల క్షేత్రంలో ఉండడానికి ఏదో దివ్య రహస్యం ఉండి ఉండాలి. అది ఏమిటో చూద్దామా? తిరుమల కొండలకు కలియుగ దైవం శ్రీనివాసుడు రాకముందే ఆ కొండలపై వరాహస్వామి కొలువై ఉండడం వెనుక 200 కోట్ల సంవత్సరాలకు సంబంధించిన అద్భుత రహస్యం ఒకటి ఉంది. దాని గురించి తెలుసుకుందాం. కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద వరాలు పొంది భూమండలాన్ని చాపలా చుట్టి పాతాళ లోకంలోని సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. విష్ణువు శ్వేత వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని యథాస్థానంలో ఉంచారు. ఆ సమయంలోనే భూదేవి స్వామిని తన పతిగా వరించింది. అందుకే ఈ కల్పాన్ని శ్వేత వరాహ కల్పం అని అంటారు. భూదేవి దేవతలందరితో కలిసి స్వామిని భూలోకంలోనే ఉండమని ప్రార్థించింది. స్వామి వైకుంఠంలోని తన విహార స్థలమైన క్రీడాచలం అనే పర్వతాన్ని తీసుకురమ్మని గరుత్మంతుడిని ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు గరుత్మంతుడు